తాండూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్య విషయం మేము ఇక్కడ రావడానికి కారణం ఏమంటే గత నెల నుంచి తాండూరులో నీటి కొరత అనేది చాలా ఘోరంగా నడుస్తుంది. తాండూరు ప్రజలందరూ ఇక్కడ చూడాలి. తాండూరు కాగిన వాగంటే సస్యశ్యామలం. ఎప్పుడైనా కానీ నేను పుట్టిన ఏరియా గడ్డ ఈ తాండూరు, పాత తాండూరు గడ్డ, నేను పుట్టిన గడ్డ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా తాండూరులో ఎప్పుడు కూడా ఇంత నీటి కొరత ఎప్పుడు జరగలేదు. ఈసారి ఎందుకు జరుగుతుందంటే మన వాగులో అనేది సస్యశ్యామలంగా నీరున్నా కానీ దాన్ని సప్లై చేయలేకపోతుండ్రు. అధికారులైనా కానీ ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళ సోయా అనేది కేవలము ప్రజల్ని తప్పుదోవ పట్టడం తప్ప మిగతా పని ఏం చేస్తలేరు ఇక్కడ. నేను కమిషనర్ గారితో అయినా కానీ చైర్మన్ గారితో కోరుకునేది ఒక్కటే, మన తాండ్రు వాగు నీళ్ళు ఎక్కడికి పోతుంది? తాండ్రు ఇంతగానం నీరుండి కూడా ఎక్కడ పోతుంది? ఇప్పుడు మిషన్ భగీరథ మొన్న ఇంతకుముందు వచ్చింది, కానీ అంతకుముందు నుంచి కూడా తాండ్రు వాగు నీరే మొత్తం అన్ని వార్డులకి సప్లై అవుతుండే. 24 hours కూడా సప్లై అవుతుండే వాటర్. ఇప్పుడు ఏమన్నా అంటే పంప్ హౌస్ ఖరాబ్ అయింది. పంప్ హౌస్ ఇంకెన్ని రోజులు ఖరాబ్ ఉంటుంది? ఈ పంప్ హౌస్ ఒకవేళ ఏమైనా చెడిపోతే యుద్ధ ప్రాతిపదికగా తీసుకొని మీరు దాన్ని మరమ్మతులు చేయించే బాధ్యత మన అందరిది. మీరు ఇలాంటి దానిపైన సోయ లేకుండా మీ 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 అధికార పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసుకుంటా మీకు ఇష్టం ఉన్నట్టు మీ ప్రజారాజ్యం అనేది మీరు నడుపుతున్నారు. ప్రజారాజ్యం, ప్రజాపాలన కాదు, ఇది దౌర్భాగ్య పాలన నడుస్తుంది. తాండ్రు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంది వాటర్ కొరత గురించి. మనకు వాటర్ లేకనా? మనకు నీళ్లు లేకనా? మనకు నీళ్లు చూడండి ఎంత సస్యశ్యామలంగా ఉంది. ఎంత మంచి వాటర్ ఉన్నా కానీ దీన్ని సప్లై ఎందుకు చేయలేకపోతుండ్రు? ఎంత ఇప్పుడు ఏదైనా మరమ్మతు అయినా కానీ 1 dayలో కంప్లీట్ అవ్వాలి. ప్రతి ఇంటికి నీరు రావాలి. ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఉంది. ఎజెండాలో పెట్టిండ్రు, అన్నిటికీ పెట్టినాక కూడా ఇంతవరకు అసలు ఎలాంటి కార్యక్రమాలు అనేది వాటర్ గురించి నడుస్తలేవు. ఎందుకట్లా? మనం కోరుకునేది ఒక్కటే, ఈ వాటర్ సమస్య అనేది ఈరోజు రేపట్లో కంప్లీట్ కాకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడం మన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చూడండి ఇక్కడ ఈ వాటర్ షెడ్ అనేది, ఈ పంప్ హౌస్ అనేది గత ఇంతవరకు మొత్తం మోటార్లు అయినా కానీ నేనేమంటున్నా, ఇప్పుడు కొత్త మిషనరీ అనేది ఎందుకు ఫిట్ చేయలేకపోతుండ్రు? ఏమన్నా అంటే పంప్ హౌస్ అనేది ఇప్పుడు వాటర్ మ్యాన్కి అడిగితే పంప్ హౌస్ చాలా పాతది, అది మనకు సరిపోతలేదు అంటుండ్రు. మళ్ళీ కొత్తది ఎందుకు ఫిట్ చేయలేకపోతుండ్రు? మీరు పార్కుల శుద్ధీకరణ అని ఫోటోలు పెడుతుండ్రు. ప్రజలకు అవసరం కావాల్సింది ఏంటిది? ప్రజలకు అవసరం అనేది ముఖ్యమైనది నీరు. పొద్దున్న లేస్తే ఆ నీటి సమస్య ఇంత ఘోరంగా ఉంటే మీరు అధికార పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారా? ఎందుకు ప్రజల సమస్యలపైన మీరు ఎందుకు ముందుకు వస్తలేరు? మీ ప్రోగ్రాంలను తప్ప ఈ ప్రజల సమస్యల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఈ మన తాండ్రు వాగు నీరు ఎక్కడ పోతుంది? మొత్తం మా నియోజకవర్గం విడిచిపెట్టి కొడంగల్ నియోజకవర్గానికి పోతుందా? అందరికి తెలిసిన విషయం. మళ్ళీ ఇంత వాటర్ ఎక్కడ పోతుంది? అన్ని నిధులైనా కానీ కొడంగల్కే వాటరే. లాస్ట్కి వాటర్ కూడా కొడంగల్కేనా? కాలేజ్లు కొడంగల్కే, నర్సింగ్ కాలేజ్ కొడంగల్కే. లాస్ట్కి మనకు అవసరం పొద్దున లేచి తాగే ధూప కోసం నీళ్లు కూడా శిలాపలకాలు తాండ్రుకున్నాయి. నిధులంతా అక్కడికి పోతున్నాయి. లాస్ట్కి చాలా అదంతా పోతే పోనీ, కానీ నీళ్ళైనా ఇంత గుక్కెడు నీళ్లు కూడా మాకు ఉండవా? ఇంత పెద్ద వాగు పెట్టుకొని ఏం లాభం మాకు? నేను ఒకటే చెప్తున్నాను, నేను అధికారులకైనా అధికార పార్టీ నాయకులకైనా నేను చెప్పేది ఒకటే, మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, తాండూరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. దౌర్జన్యాలు, అక్రమాల వెంట పడకుండా ప్రజల అవసరం ఏముంది దాని గురించి మీరు ముందర రండి. మేము వెంట ఉంటాం. మీరు కేవలం న్యూస్లలో